హాయ్, దిస్ ఇస్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదిరిల్లు. వీడియో చూస్తున్న వారికి అలాగే లైక్స్, కామెంట్స్తో ఎంకరేజ్ చేస్తున్న అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ప్రేమ మనసులు ఎపిసోడ్ నెంబర్ 44. వంశీ ఆఫీసులో కూర్చొని మిస్ అయిన టెండర్ ఫైల్ పట్టుకొని చూస్తూ, ఆ ఆదిత్య చేపట్టి అనుకున్న టైంకి టెండర్ వేయలేకపోయాను. ఈ కాంట్రాక్ట్ మీద ఎన్నో ఓప్స్ పెట్టుకున్నాను. చివరికి టెండర్ మిస్ అయింది అని అనుకొని చిరాకు పడుతూ రిమోట్ పట్టుకొని ఏసీ కూలింగ్ పెంచుతుంటాడు. ఏసీ కూలింగ్ పెరగకపోవడంతో అంతే చిరాకుగా రిమోట్ పక్కకు వేసి రిసెప్షన్కి కాల్ చేసి, నా క్యాబిన్లో ఏసీ కూలింగ్ రావట్లేదు, వెంటనే ఈ ఏసీ తీసేసి కొత్త ఏసీ పెట్టమని చెప్పండి అని చెప్పి ఫోన్ పెట్టేసి ఆలోచిస్తూ, ఇక ఈ కాంట్రాక్ట్ గురించి ఆలోచించడం వదిలేసి రేపు పింకీ బర్త్డే ఫంక్షన్ గురించి చూడాలి అని అనుకొని ఇంటికి బయలుదేరతాడు. చక్రవర్తి గారు జగదీష్ ఆదిత్యని పోలీస్ స్టేషన్ నుంచి విడిపించి ఓ ప్రదేశంలో ఉంటారు. జగదీష్ కోపంగా చూస్తూ, అసలు పాపని కిడ్నాప్ చేస్తున్నామనే విషయం మాకెందుకు చెప్పలేదు? పసిపాపని అడ్డు పెట్టుకొని ప్లాన్ చేయడానికి నీకు సిగ్గనిపించలేదా అని తిడతాడు. ఇప్పుడు ఎలాగైతే ఏంటి, ఆ వంశీతో టెండర్ వేయించకుండా చూశాను కదా అంటాడు ఆదిత్య. జగదీష్ ఇంకా కోపం తెచ్చుకుంటూ, చాలే నోర్మి, పాపని కిడ్నాప్ చేశావని మాకు ముందే తెలుసుంటే దీనికి అసలు ఒప్పుకోకపోయేవాళ్ళం. పైగా మా ఆనంద్ వేషంలో పాపని కిడ్నాప్ చేశావు, ఇది ఇంకా భరించలేకపోతున్నాం. అసలు ఆ పసిబిడ్డకు ఏమైనా జరిగుంటే ఇంకేమైనా ఉందా? ఇప్పటికే మేము ఏం పాపం చేశామో ఏమో, మాకు పిల్లలు కలగకుండా పోతున్నారు అని జగదీష్ పిల్లల గురించి బాధని వ్యక్తం చేస్తాడు. పిల్లల కోసం అల్లుడు పడుతున్న బాధను చక్రవర్తి గారు గమనిస్తాడు. ఏదో నీకు మాట ఇచ్చామని కేసు నుండి విడిపించావు, కానీ లేకపోతే నువ్వు చేసిన పనికి నీ మొహం కూడా చూడకపోయేవాళ్ళం అంటాడు జగదీష్ కోపంగా. చక్రవర్తి గారు కూడా అంతకన్నా ఎక్కువ కోపంగా చూస్తూ, పసిబిడ్డలతో చెలగాటం ఆడేవాడిని ఎప్పటికీ నమ్మకూడదు. ఇంకొకసారి నీ మొహం మాకు చూపించకు, వెళ్ళిపో ఇక్కడి నుంచి అని తిడతాడు. వాళ్ళ కోపాన్ని చూసి ఆదిత్య వెళ్ళిపోతాడు. పిల్లల గురించి బాధలో ఉన్న అల్లుడిని చూసి, వెళ్దాం పద జగదీష్ అంటాడు. సారీ మావయ్య, ఈ ఆదిత్య పసిపాపని అడ్డం పెట్టుకుంటాడని అసలు అనుకోలేదు అంటాడు జగదీష్. నీ బాధ నాకు అర్థమైంది. ఆ ఆదిత్యని మళ్ళీ దగ్గరకు రానివ్వకు అని చెప్పి అల్లుని తీసుకుని వెళ్తాడు. అశోక్ అతని ఆఫీసులో జనరల్ మేనేజర్ మీటింగ్లో ఉంటాడు. ప్రొజెక్టర్లో ఆకాశంలోకి దూసుకువెళ్తున్న రాకెట్ లోగో కనిపిస్తూ స్కై రాకెట్ అని అందమైన కలర్ ఫాంట్ లెటర్స్లలో కనిపిస్తుంటుంది. అశోక్ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ, స్కై రాకెట్ కొత్తగా పెట్టబోతున్న ఆన్లైన్ బిజినెస్ మాల్. ఈ బిజినెస్కి ఈ పేరు పెట్టడానికి రెండు కారణాలున్నాయి. ఒకటి, ఈ బిజినెస్ రాకెట్లా దూసుకుపోవాలని. రెండవది, కస్టమర్స్ ఆర్డర్ చేసిన వస్తువులు రాకెట్లా వారి ముందుకు చేరాలని. మిగతా ఆన్లైన్ షాపింగ్స్లో ఉండే అన్ని ప్రొడక్ట్స్ కూడా మన స్కై రాకెట్ మాల్లో ఉంటాయి. కాకపోతే ఈ పోటీ ప్రపంచానికి తట్టుకొని మన స్కై రాకెట్ దూసుకెళ్ళడానికి రెండు విషయాలు అడ్వాన్స్గా ఉండబోతుంది. ఒకటి, కస్టమర్ ఆన్లైన్ షాపింగ్ చేశాడంటే వారు ఆర్డర్ చేసిన వస్తువు వారి దగ్గరికి చేరటానికి 3 నుంచి 7 రోజులు లేదా అంతకంటే ఎక్కువే పట్టొచ్చు. కానీ మన స్కై రాకెట్ అంత టైం తీసుకోదు. కస్టమర్ వస్తువు ఆర్డర్ చేశాడంటే గంట నుండి 4 గంటల్లో ఆ వస్తువు కస్టమర్కి చేరుతుంది. అంటే ఒక పర్సన్ తన ఇంటి నుండి బయలుదేరి షాపింగ్ చేసి ఇంటికి వచ్చేసరికి గంట ముందు 4 గంటలు లేదా అంతకంటే ఎక్కువ పట్టొచ్చు. అంతే టైంలో మనం ప్రొడక్ట్స్ని కస్టమర్స్కి డెలివరీ చేయగలిగితే కస్టమర్స్ మన స్కై రాకెట్తో షాపింగ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. రెండవది, ఆన్లైన్ షాపింగ్ అనేది చాలామందికి ఇంకా అలవాటు కాలేదు. చదువుకొని కాస్త ఇంగ్లీష్ తెలిసిన వారు మాత్రమే ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారు. ఆన్లైన్ షాపింగ్ గురించి తెలియని వారు వారి పిల్లలతోనూ నైబర్స్తోనూ ఆధారపడి ఆన్లైన్ షాపింగ్ చేయించుకుంటున్నారు. మరికొంతమందికి ఆన్లైన్ షాపింగ్ చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనికి కారణం వస్తువుల పేర్లు వారికి తెలిసిన లాంగ్వేజ్లో కనిపించకపోవడం. ఉదాహరణకు, ఒక గృహిణి ఆన్లైన్లో మిరియాలు కొనాలని చూస్తుంది. మిరియాలు ఇంగ్లీష్లో పెప్పర్ అంటారని తనకు తెలియదు. ఇక ఆ గృహిణి ఆ ఐటెం కొనకుండానే వదిలేస్తుంది. స్కై రాకెట్తో ఇలాంటి ప్రాబ్లమ్స్కి చెక్ పెట్టాలనుకుంటున్నాను. ఫోన్ తీసుకొని కాల్ చేసుకున్నంత ఈజీగా మన స్కై రాకెట్లో షాపింగ్ చేయొచ్చని నిరూపించబోతున్నాను. అది ఎలా అంటే అని మౌస్ క్లిక్ చేస్తూ ప్రొజెక్టర్లో ఆ యాప్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాడు అశోక్. అందరూ అది చూస్తుండగా
యాప్ ఓపెన్ కాగానే ఫస్ట్ అడిగేది లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవడం. వాళ్ళకు కావాల్సిన లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. తెలుగు సెలెక్ట్ చేసుకోగానే మన యాప్‌లో ఆటోమేటిక్‌గా తెలుగు లాంగ్వేజ్ కీబోర్డ్ కూడా ఓపెన్ అవుతుంది. దాని ద్వారా వాళ్ళు కావాల్సిన వస్తువులు తెలుగులో టైప్ చేసుకోవచ్చు. పైగా ఆ వస్తువు పక్కన అది ఏ ప్రొడక్ట్ అని తెలుగులో కనిపిస్తుంది. వాటి ఇమేజ్ కూడా క్లియర్‌గా కనిపిస్తుంది. దీని ద్వారా వాళ్ళకు కావాల్సిన వస్తువులు ఇమేజ్ చూసి ఈజీగా కొనుగోలు చేస్తారు. అంటే పెద్దగా చదువుకొని వారు కూడా మన స్కై రాకెట్‌లో ఈజీగా షాపింగ్ చేయొచ్చు అని యాప్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు. మీ ఐడియా బాగుంది సార్. కానీ గంట నుంచి 4 గంటల్లో ప్రొడక్ట్ డెలివరీ కావాలంటే దానికి తగ్గ సోర్స్ ఉండాలి. ఇది ఫైనాన్షియల్‌గా ఎక్కువ అవుతుందేమో సార్ అంటూ సందేహం వ్యక్తం చేస్తాడు ఒకతను. నేను అన్నీ ఆలోచించే ఈ ప్లాన్ చేశాను. మీరు అన్నట్టే ఫైనాన్షియల్‌గా ఎక్కువ అవుతుంది. కానీ దానికి తగ్గట్టుగానే లాభాలు కూడా ఉంటాయి. ఇండియాలో ప్రతి ఊరిలోనూ స్కై రాకెట్ మాల్స్ ఉంటాయి. గ్రామీణ ప్రాంతాల వారికి కూడా అందుబాటులో ఉంటాయి. వాళ్ళు ఆర్డర్ చేసిన మరుక్షణంలోనే వాళ్ళకు కావాల్సిన వస్తువులు వాళ్ళ దగ్గరికి చేరడానికి రెడీ అవుతుంటాయి. మరి కొన్ని రోజులకి రోడ్డు మీద బస్సులు, కార్లు కనపడుతున్నట్టుగా స్కై రాకెట్ వాహనాలు కూడా వస్తువుల్ని కస్టమర్స్‌కి డెలివరీ చేస్తూ కనిపిస్తుంటాయి. ఇక ఈ ప్రొడక్ట్ 50% ప్రొడక్ట్స్ అశోక్ గ్రూప్ ఆఫ్ సంస్థలోనే తయారవుతాయి. ఈ 50% కూడా ముందు ముందు పెంచుకొని పోయే అవకాశం ఉంది. వస్తువుని న్యాయమైన ఖరీదులలో, నాణ్యతలో ఏ లోపం లేకుండా కరెక్ట్ టైంకి కస్టమర్స్‌కి అందిస్తూ వారి నమ్మకాన్ని పోగొట్టుకోకుండా ఉంటే చాలు. ఈ బిజినెస్ నంబర్ 1 స్థానానికి చేరుతుంది అంటాడు అశోక్. అవును సార్. మీరన్నట్టుగానే ఖచ్చితంగా నంబర్ 1 స్థానానికి చేరుతుంది. మీ ఈ ఆలోచన చాలా బావుంది అంటారు అందరూ. అశోక్ బాధతో ఎక్కడో ఆలోచిస్తూ, ఈ ఆలోచన నా ఒక్కడిది కాదు. మా నలుగురి నుంచి వచ్చిన ఆలోచన అని మనసులో అనుకుంటూ గతంలోకి వెళ్తాడు. సోఫాలో రేణు ఫోన్ పట్టుకొని కూర్చుంటే తన పక్కన కూర్చున్న అశోక్ రేణు తల మీద ఒకటిచ్చి, ఏ దెయ్యం రాక్షసి, నన్ను రమ్మని చెప్పి నాతో టైం స్పెండ్ చేయకుండా ఫోన్ గెలుకుతూ కూర్చున్నావేంటి అని అడుగుతాడు. కొద్దిసేపు ఆగు అశోక్. ఇంటి దగ్గర మా అమ్మకు పచార సామాన్లు అయిపోయాయంట. 4 రోజుల నుంచి ఆన్లైన్లో షాపింగ్ చేసి తెప్పించమని గోల చేస్తుంది. అమ్మకేమో ఇలా ఆన్లైన్ షాపింగ్ చేయటం రాదు. నాలాంటి వారి మీద ఆధారపడకుండా ఆన్లైన్ షాపింగ్ సొంతంగా చేసుకునే విధంగా ఉంటే బాగుండేది కదా అంటుంది రేణు. అప్పుడే అశోక్కి ఈ బిజినెస్ మీద ఒక ఐడియా తట్టుతుండగా వంశీ, దివ్య అక్కడికి వస్తుంటారు. దివ్య మాట్లాడుతూ, కొన్ని ఆన్లైన్ షాపింగ్స్ తలనొప్పిగా ఉన్నాయి. మొన్న వంశీ గారి పుట్టినరోజు కానీ ఆన్లైన్ షాపింగ్లో ఒక షర్ట్ సెలెక్ట్ చేసి ఆర్డర్ పెడితే అది వంశీ గారి పుట్టినరోజు అయిపోయిన తర్వాత వచ్చింది. ఆ రోజు నేను చాలా నిరుత్సాహపడ్డాను అంటుంది. వంశీ కూడా మాట్లాడుతూ, ఆన్లైన్ షాపింగ్ ట్రెండింగ్లో ఇంకా డెవలప్మెంట్ కనిపించాలి. మీరు అలా ఎందుకు ఆలోచించకూడదు ఫ్రెండ్? రేణు వాళ్ళ అమ్మగారు లాంటి వారు కూడా స్వతహాగా ఆన్లైన్ షాపింగ్ చేసుకునే విధంగా మీరు బిజినెస్ని రూపొందించవచ్చు కదా అంటాడు వంశీ. నేను అదే ఆలోచిస్తున్న ఫ్రెండ్. రేణు, దివ్య మాట్లాడుతుండగానే ఆన్లైన్ బిజినెస్ మీద 2 ఆలోచనలు తట్టాయని వాటి డెవలప్మెంట్ గురించి చెప్తాడు. అవి విని ముగ్గురు సంతోషపడుతూ, నీ ఐడియాస్ బాగున్నాయి అశోక్ అంటారు. మీరు ఈ ఆలోచనతోనే ముందుకు వెళ్ళండి ఫ్రెండ్. ఖచ్చితంగా మీ బిజినెస్ ఆకాశంలో అంతరిక్షలాగా దూసుకుపోతుంది అంటాడు. ఆకాశంలో అంతరిక్ష అంటే స్కై రాకెట్ అంటాడు అశోక్. ఓ, స్కై రాకెట్ అప్పుడే బిజినెస్ కూడా పేరు పెట్టావా అంటుంది రేణు. అవును, మన నలుగురి ఆలోచన ద్వారా స్కై రాకెట్కి బీజం పడింది. ఇది మహావృక్షంలా ఎదగబోతుంది అంటాడు. ఎదగటమే కాదు అశోక్, రాకెట్లా దూసుకుపోతుంది అంటుంది రేణు. నువ్వు అన్నావంటే ఖచ్చితంగా జరుగుతుంది బంగారం అంటాడు తన చెవిని మెలతిప్పుతూ. అశోక్ ఆ గతం నుంచి బయటికి రాగానే అందరూ వెళ్ళిపోయి మీటింగ్ హాల్ ఖాళీగా ఉంటుంది. ప్రొజెక్టర్లో ఆకాశంలోకి దూసుకుపోతున్న రాకెట్ లోగో అందంగా కనిపిస్తుంది. అశోక్ ఆ ప్రొజెక్టర్ వైపు చూసుకుంటూనే, రేపు పింకీ బర్త్డే. ఈ బర్త్డే ఫంక్షన్కి నన్ను అసలు పిలుస్తారా అని ఆలోచించి, పిలవకపోయినా పర్వాలేదు, నేను వెళ్తాను. బర్త్డే రోజు పాపను చూడడం కోసమైనా వెళ్ళాలి. పైగా రేణుతో కూడా మాట్లాడాలనిపిస్తుంది అని ఆలోచిస్తుంటాడు.
ఇక్కడ వంశీ ఫోన్లో బంధువులకు ఫంక్షన్ గురించి చెప్పి ఇన్వైట్ చేస్తుంటాడు. మరోపక్క రేణు పాపను ఆడిస్తుంటుంది. అంతలో దివ్య అక్కడికి వస్తుంది. వంశీ ఫోన్ మాట్లాడడం పూర్తి చేసి, దివ్య, ఫ్రెండ్స్కి బంధువులందరికీ ఇన్వైట్ చేశాను. అశోక్ మాత్రం నువ్వు ఫోన్ చేసి ఫంక్షన్కి రమ్మని చెప్తే బాగుంటుంది అంటాడు. దివ్య ముభావంగా మొహం పెడుతూ, నాకు ఫంక్షన్కి సంబంధించిన పనులున్నాయి వంశీ గారు, పాప కూడా స్నానం చేయించాలి అని రేణు దగ్గర నుంచి పాపను తీసుకుని వెళ్తుంది. దివ్య ప్రవర్తనకు వంశీ రేణు బాధపడుతూ మొహాలు చూసుకుంటారు. తిరిగి వంశీ అశోక్కి ఫోన్ చేస్తుంటాడు. ఇక్కడ అశోక్ అదే ఆలోచనలో ఉంటూ వంశీ కాల్ చూసుకొని ఆనందపడుతూ, వంశీ ఫోన్ చేస్తున్నాడంటే ఫంక్షన్కి ఇన్వైట్ చేయడం కోసమే కావచ్చు అని అనుకొని హలో అంటాడు. అశోక్ లిఫ్ట్ చేయగానే వంశీ కూడా సంతోషపడుతూ హలో ఫ్రెండ్ అని అన్నబోయి జగదీష్ అలా పిలవద్దని చెప్పడం గుర్తొచ్చి కష్టంగా హలో అశోక్ అంటాడు. వంశీ ఫ్రెండ్ అని పిలవకుండా పేరుతో ఎందుకు పిలిచాడో అశోక్ కూడా అర్థమై చెప్పండి ఫ్రెండ్ అంటాడు. వంశీ ఆ పిలుపు వినగానే కాస్త నవ్వుతూ, రేపు సాయంత్రం మా బృందావనంలో పింకీ పుట్టినరోజు సెలబ్రేషన్ చేస్తున్నాం. నీ కోసం ఇప్పటి నుంచి ఎదురు చూస్తుంటాము అంటాడు. అశోక్ క్షణం ఆలోచించి దివ్య కూడా ఫోన్ తీసుకొని చెప్తుందేమోనని చూస్తాడు. అశోక్ మౌనంగా ఉండటం చూసి హలో అశోక్ అంటాడు వంశీ. ఫ్రెండ్, తప్పకుండా వస్తాను అంటాడు దివ్య చెప్పలేదని బాధతో. వంశీ కూడా ఆ విషయం అర్థమవుతూ, అది దివ్య వేరే పనుల్లో బిజీగా ఉంది, అందుకే నేను చెప్తున్నాను అంటాడు కవర్ చేయబోతూ. ఓకే ఫ్రెండ్ అని అశోక్ ఫోన్ పెట్టేసి, నా స్నేహితురాలు మనస్తత్వం గురించి నాకు కొత్తగా చెప్తున్నారా ఫ్రెండ్ అని మనసులో అనుకొని బలవంతంగా ఒక చిరునవ్వు నవ్వుతాడు. రేణు బాధగా వంశీ దగ్గరకు వచ్చి, అశోక్ ఈ ఫంక్షన్కి వస్తాడంటారా బావగారు అని అనుమానంగా అడుగుతుంది. తప్పకుండా వస్తాడు రేణు, పింకీని చూడడం కోసమైనా, నీతో మాట్లాడడం కోసమైనా అశోక్ వస్తాడు అని అంటాడు. ఆ మాటతో రేణు మొహంలో సంతోషం కనిపిస్తుంది. మరి కొద్దిసేపటికి వంశీ పేరెంట్స్, దివ్య పేరెంట్స్ రావడం, వాళ్ళు అశోక్ గురించి అడగడం, దివ్య వాళ్ళకి సమాధానం చెప్పకుండా తప్పించుకునే ప్రయత్నం చేయడం జరుగుతుంటాయి. వంశీ సోఫాలో కూర్చొని పేపర్ చదువుతుంటే రేణు ఫోన్లో గేమ్ ఆడుకుంటూ కూర్చుంటుంది. దివ్య డబ్బు నోట్ల కట్టును ఎదురుగా నిలబడి ఉన్న వ్యక్తికి ఇస్తూ, ఫంక్షన్కి నేను చెప్పిన డిషెస్ అన్నీ ఖచ్చితంగా ఉండాలి, అన్నీ చక్కగా కుదరాలి అంటుంది. ఓకే మేడం, కాకపోతే మష్రూమ్ బిర్యానీ తయారు చేయడానికి ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది, వీలైతే అది ఒక్కటి క్యాన్సిల్ అని అనబోతుండగా, మీకు వీలు కాదంటే చెప్పండి, మేము వేరే క్యాటరింగ్ చూసుకుంటాము అంటుంది సీరియస్గా. లేదు మేడం, మేము చేస్తాము అంటూ డబ్బు తీసుకుంటాడు అతను. తర్వాత దివ్య కూడా అక్కడి నుంచి వెళ్తుంది. ఆ మాటలని విన్న రేణు, బావగారు మీరు ఒకటి గమనించారా అంటుంది. ఏంటి రేణు అని అడుగుతాడు. అశోక్ని ఇన్వైట్ చేయడానికి అక్క తప్పించుకుంది కానీ ఫంక్షన్లో డిషెస్ మాత్రం అన్నీ అశోక్ ఇష్టమైనవి చేయిస్తుంది. మష్రూమ్ బిర్యానీ అంటే అశోక్కి చాలా ఇష్టం అని అంటుంది. వంశీ నవ్వుతూ, ఆ ఇద్దరి ప్రాణ స్నేహితుల మధ్యలోకి మనం వెళితే చివరికి మనమే పిచ్చివాళ్ళం అవుతాం రేణు అంటాడు. రేణు కూడా నవ్వుతూ, మీరు చెప్పింది నిజమే బావగారు అంటుంది. దివ్య పక్కగా నిలబడి వాళ్ళ మాటలు విని, అసలు అశోక్ ఈ ఫంక్షన్కి వస్తాడా, లేక నేను పిలవలేదని బిగుసుకుపోతాడా అని ఆలోచించుకుంటూ, నువ్వు రావాలి అశోక్, నువ్వు ఈ ఫంక్షన్కి రావాలని ఈ స్నేహితురాలు మనస్ఫూర్తిగా కోరుకుంటుంది అని అనుకొని అశోక్ గురించి మనసులో బాధపడుతుంది. బృందావనం పింకీ పుట్టినరోజు చేయడానికి అందంగా ముస్తాబైంది. గార్డెన్లో అందమైన పూలతో స్టేజీ డెకరేషన్ పూర్తయి పింకీ కేక్ కటింగ్ కోసం ఎదురు చూస్తున్నట్టుగా ఉంది. ఆ కిందనే అతిథులు కూర్చోడానికి అన్ని ఏర్పాట్లు చేసి ఉన్నాయి. అప్పుడప్పుడే అతిథులు రావడం మొదలైంది. స్వయంగా దివ్య చేతిలో డిజైన్ చేయబడిన డ్రెస్లో పింకీ పాప క్యూట్గా కనిపిస్తుంది. వంశీ, దివ్య పట్టు వస్త్రాలు కనిపిస్తున్నారు. ఇక మన దెయ్యం రాక్షసి రేణు బెడ్ నిండా చీరలు పరిచి వాటి నుంచి లైట్ గ్రీన్ కలర్ శారీ సెలెక్ట్ చేసుకొని, ఈ కలర్ అంటే అశోక్కి చాలా ఇష్టం, ఈ శారీలో అందంగా తయారై అశోక్కి కనిపించాలి అని ఆనందపడుతూ తయారవుతుంటుంది.
వంశీ పెళ్లినాటి నుంచి ఆ ఇంటిలో ఏ ఫంక్షన్ ఉన్నా రఘు దంపతులు వాళ్ళ సొంత ఫంక్షన్లాగా కల్పించుకొని చేయడం మామూలే కదా. ఇప్పుడు కూడా ఆ దంపతులు ఏర్పాట్లన్నీ దగ్గరుండి చూసుకుంటున్నారు. మరి కొద్దిసేపటికి అతిథులందరూ చేరుకున్నారు. బంధువులు స్నేహితులతో బృందావనం కోలాహలంగా ఉంది. పాప ఫంక్షన్ కాబట్టి గెస్టులు పిల్లలు ఆడుకునే విధంగా అక్కడ ఏర్పాట్లు చేశారు. పిల్లలందరూ ఆడుకునే పనిలో ఉంటారు. వంశీ, దివ్య, రేణు, పాపతో పాటు వంశీ పేరెంట్స్, దివ్య పేరెంట్స్, రఘు దంపతులు కూడా స్టేజీ మీద ఉన్నారు. వంశీ, దివ్య పాపని మధ్యలో కూర్చోబెట్టుకొని కేక్ కటింగ్కి రెడీగా ఉన్నారు. ఆ ముగ్గురు కూడా ఒకరికొకరు తెలియకుండా అశోక్ కోసం ఎదురు చూస్తున్నారు. ఆ ఫంక్షన్ అతిథులతో నిండిపోయింది కానీ అశోక్ మాత్రం కనిపించడం లేదు. ముగ్గురు కూడా అశోక్ రాలేదని బయటికి కనపడని బాధతో ఉన్నారు. ప్రసూనాంబ, నారాయణ తొందర పెడుతూ, వంశీ ఇప్పటికే చాలా టైం అయింది, పాపతో కేక్ కట్ చేయించు అంటారు. అలాగేనమ్మా అని అశోక్ లేకుండా కేక్ కట్ చేయించడం బాధగా ఉన్నా ఇక తప్పక కేక్ కట్ చేద్దాం పటు దివ్య అని హ్యాపీ బర్త్డే సోనీ అని ఉన్న కేకుని పాపతో కట్ చేస్తుంటారు. అతిథులు చప్పట్లు కొడుతూ బర్త్డే సాంగ్ పాడుతుంటారు. వాళ్ళకి కానివాడు అన్నట్టుగా అతిథుల మధ్యలోనే అశోక్ కూడా కూర్చొని ఆనందంతో చప్పట్లు కొడుతుంటాడు. ఈ ఎపిసోడ్పై మీ అభిప్రాయాలు తెలుపుతూ కామెంట్స్ ఇవ్వండి. అలాగే లైక్స్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము.